జపాన్ పర్యటనలో చివరి రోజు ప్రధాని నరేంద్ర మోదీ బుల్లెట్ రైలులో ప్రయాణించారు. భారత్లో మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు జపాన్ సహకారం అందిస్తున్న వేళ ఆ వివరాలను మోదీ పరిశీలించారు. భారత్లో సెమీ కండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి జపాన్తో సాంకేతిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో టోక్యో ఎలక్ట్రాన్ సెమీ కండక్టర్ ప్లాంటును సైతం సందర్శించారు. జపాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. ఇరు దేశాల స్నేహ బంధానికి గుర్తుగా మోదీతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణిస్తానని అంతకుముందు ఇషిబా పోస్ట్ చేశారు. టోక్యో నుంచి ఇద్దరు నేతలు షింకన్సెన్ బుల్లెట్ రైలులో మియాగి ప్రిఫెక్చర్లోని సెండై నగరానికి చేరుకున్నారు. సెండై నగరానికి చేరుకున్న ప్రధాని మోదీకి స్థానికులు, ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. బుల్లెట్ ట్రైన్లో ప్రయాణానికి ముందే జపాన్లో బుల్లెట్ ట్రైన్ నడపడంలో శిక్షణ పొందుతున్న డ్రైవర్లను అభినందిస్తూ మోదీ ట్వీట్ చేశారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్, తర్వాతి తరం E10 షింకన్సెన్ బుల్లెట్ రైళ్ల తయారీ గురించి రైలు ప్రయాణంలో మోదీ, షిగెరు చర్చించినట్లు తెలిసింది. ఈ ప్రయాణంలో ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అధికారులు E10 రైలు విశిష్టతలను మోదీకి తెలియజేశారు. ప్రపంచంలోని ప్రముఖ సెమీకండక్టర్ ఉత్పత్తి హబ్లలో ఒకటైన సెండైలోని టోక్యో ఎలక్ట్రానిక్ మియాగి సెమీకండక్టర్ ప్లాంట్ను ఇషిబాతో కలిసి మోదీ సందర్శించారు. ప్లాంట్లోని ట్రైనింగ్ రూమ్, ప్రొడక్షన్ ఇన్నోవేషన్ ల్యాబ్ను పరిశీలించారు. ప్లాంట్లో తయారీ విధానాలను వీడియో ద్వారా ప్రదర్శించగా మోదీ ఆసక్తిగా తిలకించారు. అక్కడ కంపెనీ అధికారులు ఉత్పత్తి చేసే వివరాలను తెలియజేశారని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్, జపాన్ సహకారంలో ఎలక్ట్రాన్ సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి కీలక భాగస్వామ్యం ఉందన్న మోదీ, గత కొన్నేళ్లుగా ఇండియా ఈ రంగంలో ఎన్నో అడుగులు వేసిందన్నారు. యువత ఈ రంగంలో భాగస్వామ్యులు అవుతున్నారని తెలిపారు. భారత్లో సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి జపాన్ సాంకేతికతను ఉపయోగించే లక్ష్యంతో మోదీ ఈ ప్లాంటును సందర్శించారు. రెండు రోజుల జపాన్ పర్యటనలో భారత్, జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని వ్యాపార దిగ్గజాలతో ప్రధాని చర్చించారు. భారత్లో ఏఐ, సెమీకండక్టర్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్, అంతరిక్షం, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అనంతరం టోక్యోలో జపాన్ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక సహకారంపై చర్చించారు. సెమీ కండక్టర్లు, ఏఐ, రక్షణ, రైల్వే సహకారంపై ఒప్పందాలు కుదిరాయి. అనంతరం జపాన్ పర్యటన ముగించుకుని చైనా వెళ్లారు.